ఎథిక్స్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో అనేక విషయాలు తీసుకుంటున్నాం. ఈ రోజు నుంచి ఈ మూఢనమ్మకాల గురించి, అలాగే మహిమల గురించి, వాటి బండారం బట్టబయలు చేస్తూ కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మూఢనమ్మకాలు. వాస్తు శాస్త్రం ఒక మూఢనమ్మకం. అది శాస్త్రం కాదు. శాస్త్రం అనేది ఎప్పుడు కూడా ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్ అంటాం. అది నిరూపణ కావాలి, సత్య నిరూపణ, సత్యం అవ్వాలి. సత్యం అయిన దాన్ని శాస్త్రం అంటాం. కానీ వాస్తు శాస్త్రం బూటక శాస్త్రం. ఈ బూటక శాస్త్రం అనేది ఒక నిజమైన శాస్త్రంగా చాలామంది అవుతుంది. ఈ వాస్తు శాస్త్రం ఎలా బూటక శాస్త్రమో దాని గురించి మెజిషియన్ బోస్ గారు రాసిన ఒక చిన్న వ్యాసాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంటే వాస్తుశాస్త్రం గురించి ఆయన ఏం చెప్పారు, వాస్తుశాస్త్రం గురించి ఎంతమంది ఎన్నో రకాలుగా చెప్తుంటారు. ఎన్నో ఉన్న వాస్తుశాస్త్రం ఎలా బూటకము అనేది, ఈయన కూడా అది ఎలా బూటకం అనేది అనేక బూటకాల బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన తెలియజేశారు. అది తెలుస్తాం. తర్వాత ఈ మెజిషియన్ బోస్ గారు నాస్తికైన చాలా సన్నిహితులు. ఆయన మహిమల బండారం అని ఈ మహిమలు చేసి వీబులు సృష్టించడాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి ఆయన మహిమల బండారం బట్టబయలు చేస్తూ ఈ గాడి ట్రిక్కుల్ని మహత్యాలని ఇప్పుడు సత్యాబంధం ఒకటి వీబులు ఇస్తాడు, లేదా నెక్లెస్ ఇస్తాడు, లేదు ఉంగరం ఇస్తాడు. ఆహా, ఏ మహిమ, శూన్యాలను సృష్టించాడు, ఆయనలో దైవశక్తిని పట్టే కదా అని అంటారు. అలాంటివి ఎన్నో ఈ బూటకపు మహిమనేసి లేదు. ఈ మహిమల బండారాన్ని, ఈ బూటకపు వేషాలని బట్టబయలు చేస్తూ మెజిషియన్ బోస్ గారు అనేక రాశారు. వాటి గురించి కూడా ముందు మీకు తెలియజేస్తాను. ఈ రోజున మెజిషియన్ బోస్ గారు ఈ వాస్తు శాస్త్రం గురించి అని ఏం చెప్పారు. దట్ కుహనా శాస్త్రం, వాస్తు శాస్త్రం. కుహనా శాస్త్రం అంటే అబద్ధ శాస్త్రం. ఈ అబద్ధ శాస్త్రం ఏనని ఈ వాస్తు గురించి కొన్ని విషయాలు మేము ముందు పెడుతున్నాను. వాస్తు అంటే వసతి కలిగించేది. ఇల్లు వాస్తు వేరున ఒక కుహనా శాస్త్రం తయారైంది. జ్యోతిషం కంటే భయంకరమైన వాస్తు నమ్మకం. జ్యోతిషుడు కొంచెం డబ్బు ఖర్చు పెట్టిస్తాడు, అంతటితో అయిపోద్ది. ఏదో ఒక డబ్బులు ఇచ్చిన 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 1000 రూపాయలు పుచ్చుకుంటాడు, అయిపోయేది చెప్తాడు, అయిపోయింది. కానీ వాస్తుశాస్త్రజ్ఞుడు చూసారా, వాడు లక్షలే మన చేతి పెట్టిస్తాడు, అలాంటి వాడన్నమాట. కానీ వాస్తుకాడు జనాల ఇళ్ళ గదులను, గోడలను వాస్తు పేరున వారి చేతనే కూలగొట్టిస్తాడు. ఇంటి మన చేత కూలగొట్టిస్తాడు. అనారోగ్యాలకు, కష్టాలకు, వ్యాపార నష్టాలకు, పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు, ప్రమోషన్లకు అన్నింటికీ వాస్తు దోషం అంటగడతాడు. వాడు వీళ్ళు వాస్తు పండితులట. పైగా పండితులకి పెద్ద దగాకూరులు. కానీ అన్నింటికీ మీ ఇంట్లో ఆరోగ్యం సరిగ్గా లేదా, ఇల్లు సరిగ్గా లేదు, వాస్తు సరిగ్గా లేదు. ఇంట్లో చనిపోయారా, వాస్తు సరిగ్గా లేదు. మీకు ఉద్యోగం రావట్లేదా, వాస్తు సరిగ్గా లేదు. మీ పిల్లాడు మెడిసిన్ సీట్ రాలేదా, ఇలా ఇంజనీరింగ్ సీట్ రాలేదా, ఇంకోటి రాలేదా, వాస్తు సరిగ్గా లేదు. ఇదండి వాస్తు. చివరికి గోడలను పడగొట్టేస్తాడు, ఇల్లు కూడా పడగొట్టే స్థితి వాళ్ళది. వాస్తు సిద్ధాంతం అంటూ ఎంతోమంది ఈనాడు అనేక మంది గృహస్థులను వాస్తు పట్ల వారికున్న బలహీనత ఆధారంగా వేదనకు గురి చేస్తున్నారు, ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారు. వాస్తు ప్రకారం ఇళ్ళు కట్టగానే సరికాదు, శంకుస్థాపనలు, గృహప్రవేశానికి ముహూర్తాలు బలంగా ఉండాలి. జ్యోతిష్ను కూడా సంప్రదించాలి, దేవుళ్ళని పూజించాలి. చూడండి, ఇల్లు కట్టాలంటే ఎంత ఉందో. వాస్తు శాస్త్రంపై ప్రత్యేక గ్రంథం అంటూ పూర్వకాలంలో లేదండి. ఆయన స్పష్టం చెప్తున్నారు. వాస్తు శాస్త్రంపై ప్రత్యేక గ్రంథం అంటూ పూర్వకాలంలో లేదు. మన పురాతన శాస్త్రాలలోనూ గ్రంథాలలోనూ ఇంటి నిర్మాణానికి సంబంధించిన శ్లోకాలను అక్కడెక్కడ చేర్చారు. మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి, కట్టుకుని ఇల్లు గట్టిగా 10 కాలాలపై నిలబడటానికి
కొన్ని వివరణలు ఆ శ్లోకాల్లో ఉన్నాయి. పూర్వకాల నాట్లో కొన్ని ఇల్లు ఇది ఎందుకోసం ఉన్నాయి, మనిషి హాయిగా ఇల్లు గట్టిగా కట్టుకోవడానికి. ఇల్లు ఏ దిక్కున ఉండాలో, గదులు నుయ్యి పొయ్యి ఎక్కడికి ఉండాలో కూడా సూచించారు. ఆ సలహాలన్నీ కేవలం మనిషి భౌతిక సౌకర్యం కోసమే. ఆ శ్లోకాల్లో లాలింపులు బెదిరింపులు కూడా లేకపోలేదు. ఫలానా విధంగా ఇల్లు కట్టుకుంటే యజమాని జీవితానికి సంబంధించి ఫలానా లాభాలు కలుగుతాయన్నారు. ఇలా కట్టకపోతే ఫలానా కష్ట నష్టాలు వస్తాయని హెచ్చరించారండి. ఆ శ్లోకాల్లో మాకు ఏదో కొంచెం చెప్పినా తక్కినవన్నీ కూడా మనుషులు భయపెట్టేవి ఉన్నాయి. నువ్వు ఇలా కట్టకపోతే అలా అయిపోతావు, అలా కట్టకపోతే ఇలా అయిపోతావు అని. వాస్తు ప్రజలను 4 కులాలుగా చూడండి. వాస్తు ప్రజలను 4 కులాలుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా నిర్దేశించింది. ఎప్పుడు సనాతన ధర్మంలో ఎట్లా అని ఎప్పుడూ సృష్టించారు. ఈ వాస్తుశాస్త్రం కూడా ఈ కులాలను ఆధారం చేసుకుని ఇది తెలుసుకున్న విషయం. వాస్తుశాస్త్రం ఏం చేసింది, దాంట్లో కూడా మామూలుగా ఏదైతే సనాతన ధర్మం ఏ రంగా అయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా 4 కులాలు చేసిందో, వాస్తుశాస్త్రం ఉన్న కులాలు పెట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకం వాస్తును, ఒక్కొక్క కులాలకు ఒక్కో రకం వాస్తుందండి. అందుకోగలదు ప్రదేశాలని నిర్దేశించింది. అన్ని కులాల వాళ్ళకి ఒకటే రకమైన వాస్తు కాదు, ఒక్కొక్క కులం వాడికి ఒకటి. శూద్ర కులస్తులు ఊరి చివర ఆగ్నేయ దిశలో మాత్రమే నివాసాలు ఏర్పరచుకోవాలి. నిన్న మొన్నటిదాకా ఈ అంటరాని వారిని ఊరి బయట వాళ్ళు ఇల్లు ఉంచేది చేశారు కదా. ఇప్పటికీ ఉన్నాయి కొన్ని ఊళ్ళ బయట, ఈ వాడ ఆ వాడ అని ఉన్నాయి కదా. వాస్తు ఈ ఎస్సీ కులాల వాళ్ళు ఊరి బయట ఉండాలని అక్కడ ఇల్లు కట్టుకోవాలి. వాస్తు కులాల వారీగా అలా నిర్దేశించారు. వాస్తుశాస్త్రం ఎంత అమానుష్యం అర్థం చేసుకోండి. కులాల వారీగా కూడా మనుషుల్ని అంటరాని వారిగా పెట్టి శుద్ధులని చెప్పి బయట ఊరికి బయట వేరే ఇల్లు కట్టుకొని చెప్పండి వాస్తా అది వాస్తుశాస్త్రం నమ్మకమా? అప్పటి వాస్తుశాస్త్రంలో అతి ముఖ్యమైనది కులాల ప్రస్తావన ఆనాడు. దాని గురించి ఈనాటి వాస్తు పండితులు నోరు మెసపరండోయ్ గుర్తించి వీళ్ళు బతుకు తెరువు కావాలి కదా. ఈ రోజున ఎవరైనా కాస్త ఎస్సీలు ఉన్నారనుకోండి, నాయన వాస్తుశాస్త్రం ప్రకారం ఊరి బయట కట్టుకోవాలి అని అంటే తంతారని ఇప్పుడు అనరు. కానీ వాస్తుశాస్త్ర ప్రకారం అయితే అప్పుడు వాస్తుశాస్త్ర ప్రకారం అయినట్లయితే వాడు ఊరి బయట కట్టాలి. కారణం కులాల ప్రకారం వాస్తు చెప్తే అట్టడుగున్న కులాల వారి ఆగ్రహానికి తమ గురికవుతారు. కాబట్టి ఉదాహరణకు నగరంలోని ధనికులైన నిమ్నజాతి వ్యక్తి ఒకడు వాస్తు పండుగ సంప్రదించారనుకుందాం. శాస్త్రం ప్రకారం సిద్ధాంతి ఈ రకంగా సలహా ఇవ్వాలి, నువ్వు అగ్రకులసుడు కాదు, మీ కులం వారు పులిమేరల్లోనే నివాసం ఏర్పరచుకోవాలి, అది వాసు చెప్తోంది. అంచేత నువ్వు నీ ఇంటిని నగరం లోపల కాక బయట ఊరి బయట ఇల్లు కట్టుకోవాలి అని ఆ ధనికుడైనటువంటి ఆ నిమ్న కులస్తుడికి వాస్తుశాస్త్రం చెప్పాడనుకోండి, చెప్పగల దమ్ము నిజాయితీ ఏ సిద్ధాంతం ఉందా? లేదు. మళ్ళీ బతుకు తెరువు కాదు కదా అని చెప్పడండి. ఇప్పుడు చెప్పడు, పూర్వకాలం మాత్రం ఇదే చెప్పి తరతరాలుగా యుగాలుగా ఈ అంటరాని వారు అంటూ చెప్పి బయట మనుషుల్ని ఉంచారు. అదేంటి వాస్తుశాస్త్రం, మనిషిని దూరంగా ఉంచింది వాస్తుశాస్త్రం. వాస్తుశాస్త్రం మనిషిని ఊరికి ఎంత మనిషి అమానుషంగా ఎలా ఉంచిందో అర్థం చేసుకోండి. వాడు తక్కువ కులాలు దళితులు ఊరి బయట ఉండాలని వాస్తుశాస్త్రం నిర్దేశించింది. వాస్తు జ్ఞానంలో మరికొన్ని విచిత్రాలు ఉన్నాయి. ఇంటి నిర్మాణంలో ఫలానా వాస్తు దోషాలు ఉంటే కుటుంబం నాశనం జరుగుతుందని ఇంటి యజమాని చేసే తప్పుకి భార్య పిల్లలు కూడా పోతారన్నమాట. ఇల్లు కట్టుకుంటే బాబు ఈ తప్పు కట్టావు కదా, ఈ రోజు తప్పుంది కదా, నువ్వు పోవడమే కాదు నీతో నీ భార్య పోతే నీ పిల్లలు కూడా పోతారు. ఈనాడు ప్రపంచంలో ఉన్న గృహాలన్నింటినీ పరిశీలిస్తే వాస్తు దోషాలు గల ఇళ్ళు చాలా ఉంటాయి, లేనివంటూ ఉండవండి. అసలు వాస్తు పండితుడు ఇచ్చారంటే ప్రతిదాని వంక పెడతాడు వాడు, ఖచ్చితంగా వంక పెడతాడు. వంక పెట్టని ఇల్లు అంటూ ఉండదు, ఖచ్చితంగా వంక పెడతాడు. వాడు పోతే ఇంకోటి వస్తాడు, వాడు ఆహా అని ఒకటి అంటే రెండో వాడు వచ్చి ఇది తప్పు అంటాడు. ఒక్క ఇద్దరు వాస్తు శాఖ ఒకలాగా మాట్లాడరు. మరి ఆ అంటే ఇది ఏం సైన్స్ అయితే కదా నోటుకు వచ్చి వాగడం అది. మరి ఆ కుటుంబాలన్నీ తుడిచిపెట్టిపోతున్నాయా? వాస్తు గురించి పట్టించుకొని దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. మరి
మరి ఎన్నో దేశాలు అక్కడ వాస్తు ప్రకారం ఎవరు కట్టట్లా. మీరు అయితే యూరోప్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, ఎక్కడైనా వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటున్నారా? ఇప్పుడు కూడా మన వాళ్ళు అక్కడ పోయి ఈ వాస్తు పిచ్చి అక్కడ కూడా పెట్టారులేండి. అమెరికాలోనూ కూడా ఈ వాస్తు పిచ్చి పెట్టారు. మన వాళ్ళే ఆ పిచ్చి అంత పెట్టింది. కుటుంబ నాశనంతో వాస్తు సరిపెట్టుకోవడం లేదు. ఒక వ్యక్తి ఫలానా వాస్తు దోషాలతో ఇల్లు కట్టుకుంటే అతని వంశనాశనం. వాస్తు దోషంతో ఇల్లు కట్టుకుంటే వంశనాశనం చూస్తాడండి అని చెప్తోంది. అంటే ఎవరైనా శుభప్రదమైన జీవితాన్ని కోరుకోవాలంటే తాను ఒక్కడే వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటే సరిపోదు. తన వంశంలో వారంతా కూడా వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలి. ఏ ఒక్కడు తప్పు కట్టినా మొత్తం వంశం నాశనం. చూసారా? అంటే ప్రతివాడికి ఆ వాస్తు పిచ్చి ప్రతివాడికి పెడతారన్నమాట. వాటితో వీళ్ళు బతుకుతారు. వీళ్ళు ఇంకో పెద్ద గండం కూడా ఉంది. వాస్తులో ఫలానా దోషం ఉంటే కులనాశనం సంభవిస్తుంది అని ఏదైనా ఒక కులం తీసుకుందాం. ఆ కులంలోని ఎవరో ఒక వ్యక్తి వాస్తు దోషం ఇల్లు కట్టుకున్నాడు అనుకున్నాం. ఆ దోషంగా అతని కులం మొత్తం అంతరించిపోతుంది అనమాట. హైడ్రోజన్ బాంబు కంటే వాస్తు దోషం చాలా పవర్ఫుల్ అన్నమాట. కులం మొత్తం పోతుందండి. కులం వాళ్ళందరూ తుడిచిపెట్టిపోతారు. అలా పెట్టారండి వీళ్ళు వాస్తుశాస్త్రజ్ఞులు. సాగు పెడితే లంకనా కొత్తన్నట్లుగా వీళ్ళు కూడా వాళ్ళ బతుకు తెరువు కోసం ఎన్ని రకాల భయాలు సృష్టించారో వాస్తురక్షణ మీకు అర్థమవుతుంది. ఎన్ని రకాలుగానో మనం ఆలోచిస్తున్నామా ఈ వాస్తు గురించి ఎంత భయంకరంగా ఉన్నాయో. కానీ పురాతన వాస్తుశాస్త్రం పరిశీలిస్తే ఒకదానికి ఒకటి వ్యతిరేక అభిప్రాయాలు కనిపిస్తాయి. కారణం ఆ వేరువేరు కులాల్లో, వేరువేరు ప్రాంతాల్లో, వేరువేరు కాలాల్లో రాసినవి, వేరే సమాజ పరిస్థితులను బట్టి కూడా రాసినవి. వాటి చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే తమ అవసరాలకు తగ్గినట్లుగా వాస్తు ఉండాలే తప్ప వాస్తు కోసం తాము కాదని ఆనాడు ప్రజలు భావించారని. కట్టుకున్న ఇంటిలోకి గాలి వెలుతురు బాగా రావాలి. ఇంటికి అగ్ని ప్రమాదాలు వరదలు సంభవించకూడదు. సూర్యుడు వేడి నుండి వర్షపు నీటి నుంచి తప్పించుకోవాలి. ఇంటి లోపల వ్యక్తులు అటు ఇటు మసలడానికి సుఖనిద్రపోవడానికి వీలుగా ఉండాలి. వాస్తు ప్రకారం అయితే వంట ఇంటిని అసలు ఇంటి బయట ఆగ్నేయ దిశలో ప్రత్యేకంగా కట్టుకోవాలండి. వాస్తు ప్రకారంగా వంట ఇంటిని అసలు ఇంటికి బయట ఆగ్నేయ దిశలో కట్టుకోవాలి. నేడు నిర్మిస్తున్న గుహాలన్నిటిలో వంటిల్లు వేరేగా కాకుండా అసలు ఇంటిలోనే కడుతున్నారు. దూరంగా అనే దానికి వాస్తు పండితులు రాజీ పడిపోయి వంటింటిని ఇంటిలోనే కట్టేస్తున్నా అభ్యంతరం చెప్పడం లేదు. దూరంగా కట్టాలంటే ఇక అక్కడ స్థలం అంటూ ఒకటి ఉండాలి కదా. అంతేకాదు వంటింట్లోని పొయ్యి కూడా ఆగ్నేయ దిశలోనే ఉండాలి. ఈనాటి బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లో చాలా అలా కట్టడం సాధ్యపడదు. అలాగని వాస్తుకారులు అపార్ట్మెంట్ల నిర్మాణాలకి అభ్యంతరాలు చెప్తున్నారా? లేదు. వారికి వాస్తు చూస్తున్నారు, కొన్ని మార్పులు చెప్పేసిపోతారు. వాస్తు చెప్పే ఇంటి నిర్మాణ సూచనలు కొన్నింటిని చూద్దాం. పూజ గది ఇంటికి ఈశాన్య దిశలో ఉండాలి. భోజనశాల పశ్చిమ దిశలో ఉండాలి. పడక గది దక్షిణ దిశలో ఉండాలి. తల ఏ దిక్కు పెట్టి పడుకోవాలో కూడా శాస్త్రం వివరిస్తుందండోయ్. సొంత ఇంట్లో దక్షిణ దిశకు, అత్తగారింట్లో తూర్పుకు, ప్రయాణాల్లో పడమటి దిశలో తలపెట్టి పడుకోవాలండి. ఇదండి. స్నానపశాలను ప్రధాన ఇంటికి బయట తూర్పు దిశలో నిర్మించుకోవాలి. మరుగుదొడ్డిని ప్రధాన ఇంటికి బయట దక్షిణ నైరుతి దిశల మధ్యగా ఏర్పాటు చేసుకోవాలి. గదులకు ఉండే తలుపులు ఆ గదికి మధ్యలో ఉండాలి. కిటికీలకు మెట్లకు కూడా వాస్తు ఉంది. ఏమైనా ఉందా అలాగా? ఇప్పుడు ఏమైనా కడుతున్నాడా? ఇంకా జరిగేదేనా? చూడండి అసలు ఎంత తలా తోకాలేనండి వాస్తు. దీని వాస్తు పనిపాటు లేకుండా జనాలు వాస్తు 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 అని చెప్పేస్తే అవుతారు. చివరికి అంతా చేయడం. ఆ వాస్తు సూత్రాలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేసి ఇల్లు కట్టడం ఈనాడు సాధ్యమే పని కాదు. అపార్ట్మెంట్ సంగతి చెప్పనవసరం లేదు. ఒక ప్రాంత ప్రజలకు మరో ప్రాంత ప్రజలకు మరలా సూత్రాలు వేరు. ఉదాహరణకు వంటిల్లు ఆంధ్రులకు ఆగ్నేయదిశలో ఉండాలి, కానీ మలయాళానికి ఈశాన్య దిక్కును పెట్టుకోవాలి. ప్రాంతాలు కూడా ఎలా మార్పించుకోండి. మతపరంగాను సామాజికంగాను జనాల్ని విభజన చేయడానికి నాటి వాస్తు కులాలు వారి విభజన చేసింది. అంతే కదా. ఏ రకంగా మతాల వాళ్ళని మతం చేసిందో కులాలుగా కూడా
మరి తక్కువ కులాల వారిని విభజించి దూరంగా పెట్టింది. హెచ్చరికతో మూఢనమ్మకాలను ప్రవేశపెట్టింది. ఒక వ్యక్తి శ్రమించి ఉన్నత స్థితి చేరుకుంటే అది అతను గొప్పతనం కాదు, వాస్తుబలం. ఒక వ్యక్తి అపమార్గాలు పట్టి చెడిపోతే తప్పు అతనిది కాదు, అది వాస్తు దోషం. ఖగోళ వృక్ష జంతు వైద్య గణిత శాస్త్రాల మళ్ళీ వాస్తుశాస్త్రం సూటిగా జవాబు ఇవ్వదండి. ఎందుకంటే అది కుహనా శాస్త్రం కనుక. నిజమైన సైన్స్ అయితే మీకు ఆన్సర్స్ ఎందుకు, ఏమిటి, ఎలా అనేది సైన్స్ ఇవ్వాలి జవాబు. వాస్తుశాస్త్రం అవుతుందిగా, అది శాస్త్రం అవుతుంది. మీరు రసాయన శాస్త్రం తీసుకోండి, పదార్థ శాస్త్రం తీసుకోండి, జంతు శాస్త్రం తీసుకోండి, మానవ శాస్త్రం తీసుకోండి, వృక్షశాస్త్రం తీసుకోండి. నాకు ఎందుకు, ఏమిటి, ఎలా అని దానికి ఆన్సర్ ఉంటుంది సైన్సు. దీనికే సైన్సు. ఇది కుహనా సైన్స్. కుహనా సైన్స్ బూటపు సైన్స్, అబద్ధపు సైన్స్. వాస్తు పట్ల ప్రజలు గల మానసిక బలహీనతలను భయాందోళనను తమకు సువర్ణవాసంగా ఉపయోగించుకుంటున్నారు నేటి వాస్తుకారులు. ఒక కుహనా శాస్త్రాన్ని అండగా చేసుకుని కుహనా వ్యక్తులు కొంత జనాన్ని నైవంచన చేస్తున్నారు. సంఘంలో తాము విలువైన వ్యక్తులుగా చలామణి అవుతున్నారు. ధనికుల రాజకీయ నాయకుల ప్రాపకం సంపాదిస్తున్నారు. దిక్కులు అంటారు, దేవతలు అంటారు, ఐశ్వర్యాలను ఆశలు కల్పిస్తారు, కష్టాలతో భయపెడతారు. తమ నోటికి వచ్చింది పేలతారు. మేము చెప్పిందే వాస్తు అంటారు. జనానికి సమాజానికి హాని కలిగించే తీవ్ర రోగాలు, ఎయిడ్స్, కలరా, మసూచకం, ప్లేగులు సరసన వాస్తును కూడా చేర్చాలండి. అవి ఎంత ఇదో, ఈ ఎలా తీవ్ర నష్టం చేసే రోగాలు, ఎయిడ్స్ కానీ, కలరా కానీ, మసూచకం కానీ, ప్లేగ్ కానీ ఎంత భయంకరమైన రోగాలు. ఈ వాస్తు అనే నమ్మకం కూడా ఆ రకమైన రోగం. హంతకులు, దొంగలు వంటి నేరగాళ్ళ మాదిరిగానే వాస్తు పండితుల్ని కూడా చూడాలి. ఎందుకంటే వీళ్ళు అక్కడ వాళ్ళేమో దొంగతనాలు చేస్తారు, లేదా దొంగతనంగా చావు దెబ్బ కొడతారు. హంతకులు, దొంగలు వీళ్ళు కూడా ఎదురుగా కాకుండా పక్క లేనిపోయిన చెప్పి దోపిడీ చేస్తున్నారు. కొంపల కొలగొట్టేవాడా, కూల్చేవాడా, ఓ బందిపోటు, నీ ముసుగు వాస్తు, నీ కపట నామం వాస్తు సిద్ధాంతి అని ఈ మెజిషియన్ బోస్ గారు ఈ వాస్తు సిద్ధాంతం గురించి చెప్పారు. ఆలోచించండి. వాస్తు శాస్త్రమా ఇది? కుహనా శాస్త్రంగా మరేం చెప్పండి. కానీ ఎంత ఎక్కువైపోతుందంటే మనుషుల దగ్గర డబ్బులు పెరుగుతున్న కొద్దీ, ఆస్తులు పెరుగుతున్న కొద్దీ ఈ వాస్తు మూఢనమ్మకం మరింత పెరిగిపోతుంది. కారణం మనిషి తన బుద్ధిని ఉపయోగించట్లేదు. దానికి కారణం ఆస్తిక సిద్ధాంతం. మనిషిని ఆలోచించకపోయినవాడు మూఢంగా నమ్ముంటుంది. ఆస్తికత్వం మనిషి మూఢంగా ప్రశ్నించవద్దు, మూఢంగా నమ్ము. ఆ మూఢంగా నమ్మడంలోనే వాస్తుశాస్త్రం, ఈ వాస్తుశాస్త్రజ్ఞులు, ఈ సిద్ధాంతులు, పండితులు కూడా మనుగడ సాధిస్తున్నారు. వాస్తు శాస్త్రం అంటే బూటకం. మనకి అనుకూలంగా ఇల్లు కట్టుకోవడం తప్ప ఈ వాస్తు శాస్త్రం చెప్పిన ఇవే ఒక్క మాట వినొచ్చు. సివిల్ ఇంజనీర్స్ చెప్పిన చెప్తారు సార్, సివిల్ ఇంజనీరింగ్ ప్రకారంగా మీ ఇల్లు కట్టుకోవాలి. పెద్ద ఇల్లు ఏం కట్టు, మామూలుగా మీరు వేసి గుడి చేసుకుంటే, ఒక పింకుటిల్లు వేసుకుంటే, ఒక చిన్న డాబా వేసుకుంటే దానికి ఆస్తి ఏంటండి? దానికి కూడా వాస్తవికంలో ఏదో వంక పెడతారు. మీరు చిన్న డాబా వేసుకున్న దానికి వాస్తవికంలో ఏదో వంక పెడతారు. వాళ్ళు వంక పెట్టందంటూ ఉండదు, ఎందుకంటే అడిగేవాళ్ళు లేడు కనుక. అంతే వాస్తది. మరి మెజిషియన్ బోస్ గారు ఈ మహిమల బండారం అని ఆయన రకరకాల మ్యాజిక్లు సంబంధించింది, ఆ మహిమల పేరు జరిగే మ్యాజిక్ల గురించి ఆయన చాలా తెలియజేశారు. దాని గురించి క్లుప్తంగా ఎపిసోడ్ నుంచి మీకు తెలియజేస్తాను. అంత సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.